అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం. ముందు డేట్ చూస్తే ఈరోజు జూలై 17, 2026. ఈరోజు శుక్రవారం. పొద్దున సరుకులు చూసుకుంటే 8,000 బస్తాలు అయితే అటు కర్నూలు నుంచి కృష్ణా జిల్లా, తెలంగాణ వైపు, కర్ణాటక వైపు నుంచి 8,000 మిర్చి బస్తాలు వచ్చినాయండి. ఇటు శాంపిల్స్ అయితే పెద్దగా మార్కెట్లో పెద్దగా అడవుడిగా కొంత స్టాకులు ఉన్నాయి. ఈరోజు ఏది ఏమైనా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దండి, నలుగురు షేర్ చేయండి. ఎందుకంటే కొద్దిగా రాత్రి గుంటూరు పరిసర ప్రాంతాలు అక్కడక్కడ జల్లులు పడ్డాయి. మీ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎలా ఉందనేది వీడియోలో కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా వివరాల్లోకి వెళ్దాం. వివరాలకి మీరు చూడొచ్చు మార్కెట్లో వ్యాపార లావాదేవీలు ఏ విధంగా జరుగుతుందనేది వీడియోలో మీకు చూడొచ్చు. పెద్దగా అడావుడిగా అయితే వ్యాపార లావాదేవీలు అనేది పెద్దగా జరగట్లా. ఎందుకంటే శాంపిల్స్ తక్కువ, సరుకులు తక్కువ అవి కూడా ఇంత ఈ వారంలో ఉన్న క్వాలిటీలే కాబట్టి. ఇంకా ముందుగా మనం సీడ్ రకాలు చూస్తే 3 రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి. DD 341 నెంబర్ 5, DD 341 నెంబర్ 5. DD కొంచెం ఫాస్ట్గా ఉంది మార్కెట్లో, ఎందుకంటే క్వాలిటీలు తరిగాయి. ఆర్డర్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ పుంజుకుంటుంది కాబట్టి DD మాత్రం 25,500, సుపీరియర్ అయితే 26,000 దాకా వేస్తున్నారు. మిగతా 341 కానీ నెంబర్ 5 కానీ 25,000 జరుగుతుందండి. తర్వాత మనకి తేజ మార్కెట్ కూడా అనుకున్నంత క్వాలిటీలు మార్కెట్లో కనపడలా. అంటే అనుకున్నంత క్వాలిటీలు అంటే బెస్ట్ డీలక్స్లు మార్కెట్లో పెద్దగా లేవండి. అక్కడక్కడ ఉన్న 21,500, 600కి రైతులు అయితే ఇవ్వట్లా. ఏదైనా 22,000 ఆ రేంజ్లో అయితే ఇస్తామని కొంతమంది. ఎందుకంటే ఆ రేంజ్లో పెద్ద మార్కెట్లో సేల్స్ లేదు. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఉండట్టుగా మార్కెట్లో 22,000 సంఖ్య అనేది పెద్దగా సేల్స్ లేదు. ఎక్కువగా 21,500, 600, 700 ఆ విధంగా అయితే ఉంది. కానీ జరుగుతున్నాయి 1-2 చోట్ల 8 రూపాయలు కూడా, 21,800 కూడా జరుగుతున్నాయి. కానీ ఇవాళ ఆ క్వాలిటీలో మార్కెట్ ధరలు కూడా లేవు. పెద్దగా సేల్స్ అడావుడు కూడా నాకైతే అనిపించలేదండి శుక్రవారం. మిగతా రోమీ కానీ షార్క్ కానీ అటు 18,000 కానించి 21,000 దాకా జరిగితే, తేజ కూడా మనకి 18,000 కానించి 20,000, 21,000 అంటే మీడియం బెస్ట్లు 18,000 నుంచి 20,000 ఎక్కువగా జరుగుతుందండి. ఆ క్వాలిటీలు ఎక్కువ, లేట్ ఏసీలు అవి ఉన్నాయి. ఈ విధంగా ఉండి ఇంకా మనం బ్యాడిగి మార్కెట్ చూసుకుంటే స్టడీ మార్కెట్ టోటల్గా అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఈరోజు శుక్రవారం మార్కెట్లో టోటల్గా స్టడీ మార్కెట్లే. కాకపోతే పెద్ద సరుకుల హడావుడి లేదు. వాతావరణ ప్రభావితం వల్ల సరుకుల హడావుడిగా లేదు. రైతులు కూడా అమ్ముకోవటానికి ముందుకు రావట్లేదు. వ్యాపారస్తులు కూడా పైన ఎక్స్పోర్ట్ పెద్దగా ఆర్డర్లు ఇవ్వని వాళ్ళు కూడా ఆచితూసి కొనే పరిస్థితి వచ్చింది. అంటే మూమెంట్ లేదు. ఆచితూసి కొనటం అంటే మూమెంట్ లేదు. వ్యాపారం మాత్రం ఇంత ఉంది. స్టడీ మార్కెట్ 355 బ్యాడ్కి 20,000 కానించి 27,000 ఎక్కువగా జరుగుతుందండి. ఆ పైన ఉంటే క్వాలిటీ పెరిగే కొంది 200-300 నుంచి 500 డబ్బులు ధర పెరుగుతుంటుంది. విషయం తెలిసిందే. గుంటూరు మార్కెట్ ఎక్కువగా మనకి ఈరోజు 355 బ్యాడ్ కూడా పెద్దగా మార్కెట్లో కనపడతలే. మార్కెట్ ధర అయితే 20,000, సుపీరియర్ అయితే ఇంకొక 500 పెంచు కూడా ఉంది. సెజెంటా అయితే 20,000 నుంచి 24,000 దాకా జరుగుతుంది. 2043 కూడా అడుగుతున్నారు, కానీ క్వాలిటీ పరంగా మార్కెట్లో ఇవ్వండి అడుగుతున్నారు వ్యాపారస్తులు. కొంతమంది వ్యాపారస్తులు మాకు 2043 కావాలండి. నేను యార్డు మొత్తం తిరిగే క్రమంలో అడుగుతాం, ఏమంటే 2043 ఎక్కడైనా చూసారా, క్వాలిటీ ఉంటే చెప్పండి మార్కెట్ ధర అనేది. అది కూడా 30,000 నుంచి 36,000 దాకా మార్కెట్లో జరుగుతుంది. ఇంకా పోతే సూపర్ ఫాస్ట్గా ఉన్న రకాలు సూపర్ 10, 334 ఈ రకాల నాటు రకాలు మార్కెట్లో చాలా అరుదుగా కనపడుతున్నాయండి. అంటే చాలా తక్కువగా కనపడుతున్నాయి. మార్కెట్ మనకి ఇండియా లెవెల్లో ఇటు తమిళనాడు, కేరళ ఇటువైపు కొంచెం ఈ కౌంటర్ సేల్కి ఎక్కువగా సేల్స్ అనేది ఉంటుంది. ఇది మార్కెట్లో బాగా ధరలు ఉన్నాయి. బిఎఫ్లు, లేట్ ఏసీలు కర్ణాటక వైపు అవి అయితే 18 నుంచి 20, 21,000, 22 దాకా జరుగుతున్నాయండి. అక్కడి నుంచి సైజు తక్కువైన మంచి రంగులు ఉంటే 22,000 కాడి నుంచి 28,000 దాకా
ఉంది. 28,500 డబల్ పట్టి ఉంటే సూపర్ 10 సూపర్ క్వాలిటీ అయితే ఉంది. కానీ సరుకులు అనేవి నాణ్యమైన మిర్చి సరుకులు ఇంకా అంటే నాణ్యమైన మిర్చి సరుకులు అంటే డీలక్స్లు సూపర్ డీలక్స్లు అనేవి మార్కెట్లో పెడతలేదండి. పెట్టే టైం వస్తే పెడతారు, ఖచ్చితంగా పెట్టాల్సిందే. కాకపోతే వాతావరణ ప్రభావితం పరిస్థితులు అలా ఉన్నాయి. కొంత ఎక్స్పోర్ట్ పరంగా అంతే ఉంది. రైతులు కూడా అటు వర్షాల కోసం ఎదురు చూసి అమ్మకాలకైతే పెడతారు. అవసరం లేదు, ఏదన్నా వర్షాలు పడితే అదును టైం కాబట్టి అని చెప్పేసి అట్లా ఆడటం జరిగింది. 2 విధాలుగా ఉంది. ఈ విధంగా ఉంది. మనకి ఇంకా బంగారం కూడా 20,000 నుంచి 25,000 సుపీరియర్ అయితే 25,500 స్టడీ మార్కెట్టే. బుల్లెట్ కూడా అటు బుల్లెట్ 273 కుబేరా ఈ రకాలు కూడా మార్కెట్లో స్టడీ మార్కెట్టే 20,000 కానించి 24,000 దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంకా పోతే మనకి క్లాసిక్ కూడా మార్కెట్లో 19,000 కానించి 23,000 ఎక్కువగా జరుగుతుంది. 34లో ఇన్వాల్వ్మెంట్ అంటే 34లో కలిసే తట్టు ఉంటే 23,500 ఆ విధంగా ఉంది. ఇంకా గణేష్ ఆర్మూర్ కానీ టాప్ గన్ను ఈ క్వాలిటీలు మార్కెట్లో అటు 18,000 19,000 క్వాలిటీ పెరిగే కొంది 22,000 23,000 క్వాలిటీ పెరిగే కొంది ఇంకొక 500 జంప్ అవుతుంటుంది మార్కెట్. ప్రస్తుతానికి స్టడీ మార్కెటే కాబట్టి ఉన్న క్వాలిటీలు అంతగా క్వాలిటీలు కూడా లేవు. తర్వాత ఆర్మూర్ కూడా అటు 18,000 కానీ 21,000 ఇంకా టాప్ క్వాలిటీ ఉంటే 21,500. ఏదైనా మార్కెట్ అయితే ఉన్న రకాలన్నీ కూడా ఇదే పొజిషన్ స్టడీ మార్కెట్. మనకి క్రాసింగ్ సీడ్ రకాలు ఉన్నాయండి. కృష్ణా 604 అని 414 సంఘం ఇవన్నీ నాందర్ సీడ్ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో 18,000 కానించి 21,000 22,000 క్వాలిటీ ఉంటే సీడ్ రకాలు కాబట్టి క్రాసింగ్ రకాలు ఇవన్నీ కూడా పౌడర్ రకాలు అంటే కారం మిల్లులకి కొంచెం తక్కువ బాగా డీడీ 341 అవి కాకుండా ఇవి కూడా కొంచెం ఒక విధంగా బాగుంటాయి కాబట్టి ఇవి కూడా 22,000 23,000 డీలక్స్లు అయితే తగ్గట్ల. ఇంకా చాలామంది కూడా ఎల్లో మిర్చి కామెంట్ చేస్తున్నారు. ఎల్లో మిర్చి ఒకటి గుంటూరు వండర్ అని. ఎల్లో మిర్చి పెద్దగా సేల్స్ ఉండట్లేదని తక్కువ కొడుతున్నారు. 18, 20, 21, 22 రైతులు ఇవ్వట్లేదు. తర్వాత గుంటూరు వండర్ కూడా మార్కెట్లో పెద్దగా ఈరోజు కనపడలేదండి మార్కెట్లో. తర్వాత ఇంకా ఈ బ్యాడ్గి సీడ్ రకాలు ఈ రకాల వాతావరణం అయితే ఈ విధంగా ఉండే. తాలు కూడా స్టడీ మార్కెటే. అటు 334 తాలు బ్యాడ్గి తాలు ఇంకా డీడీ తాలు 341 తేజ తాలు ఇవన్నీ కూడా రంగులను బట్టి క్వాలిటీని బట్టి మార్కెట్లో సేల్స్ అయితే ఉంది. కానీ బాగా రంగులు ఉంటే 14,500 సీడ్ తాలు అయితే 15,000 దాకా జరుగుతున్నాయి. బాగా తక్కువ అనుకుంటే 10,000 రంగు తక్కువ తాలు తక్కువలో తక్కువ. టోటల్గా గుంటూరు మార్కెట్ యార్డ్లో ఈరోజు శుక్రవారం 17వ తారీఖు ఈ విధంగా ఉన్నాయండి. కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. ఒక్కోసారి శుక్రవారం అంటే కొంచెం పెద్దగా అడావుడు ఉండదని చెప్పేసి రైతుల ఆలోచన. ఒక్కోసారి శుక్రవారం మార్కెట్ మూవ్మెంట్ బాగుంటట్టు శుక్రవారం బాగుంటుంది మార్కెట్. నేను చాలాసార్లు వీడియోలో కూడా తెలియజేశాను మార్కెట్ శుక్రవారం కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.